వాళ్ళ బాధ ఉండదు కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఎక్కడ దాయాలో తెలియక వర్షానికి అన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరు ఉన్నారు ఎందుకంటే ఆ నైట్ అంతా నాకు కూడా నిద్ర లేదండి. వీళ్ళ పక్కనే కూర్చొనే ఉన్నాను నేను వచ్చేసి. బుడ్డమ్మకి అప్పుడు ఆకలేస్తున్నాము, వంటగదిలోకి వచ్చి కూర్చుంది. ఓయిటమ్మ తల్లి ఆమె వచ్చేసి నాకు ఆడ కూర్చున్న బుడ్డమ్మ వచ్చేసి. అండి మీరైతే ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మన పుట్టి పిల్లల్ని చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదైతే నేను తెల్లారగట్టప్పుడు పెట్టానండి పిల్లలకి. అన్నం పెడితే తినట్ల వాళ్ళు ఇంకా ముత్తులో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆ నైట్ అంతా నాకు కూడా నిద్ర లేదండి. వీళ్ళు పక్కనే కూర్చొనే ఉన్నాను నేను. తాపుకోసారి నిద్రపోతే అలా లేగుస్తా చూస్తూ ఉన్నాను నేను. ఇది తింటారేమో అని చూశాను నేను. ఆ తెల్లారగట్టు కూడా వాళ్ళు తినలేదండి. ఇంకా తర్వాత ఇక అన్నం తీసేసి నేను వాళ్ళు తినట్లేదని చెప్పేసి అప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్గా 8 మళ్ళీ అన్నం పొయ్యి పెట్టేసి ఇంకా కాస్త లేట్ అయిపోయిందండి. ఆ కందనగాలు అయితే తీసుకురావడానికి 9:30 అలా అయిపోయేసాక అవి తీసుకొచ్చి ఇక అప్పుడు నేను బాయిల్ చేసేసి బుడ్డమ్మకి అప్పుడు ఆకలేస్తున్నాము. వంటగదిలోకి వచ్చి కూర్చుంది. ఓయిటమ్మ తల్లి ఆమె వచ్చేసి నాకు ఆడ కూర్చున్న బుడ్డమ్మ వచ్చేసి. ఇంకో బుడ్డమ్మ మీకు ఐడియా ఉంటుంది కదా, వాళ్ళ కూతురు వచ్చి చనిపోయింది కదా, ఆ తల్లి ఏమొచ్చేసి. మీకు వీళ్ళిద్దరు పిల్లల గురించి మీకు తెలిసే ఉండొచ్చు, పాత వీడియోలతో చూసే ఉంటారు కదా. ఇంక వీళ్ళిద్దరండి. వీళ్ళిద్దరికైతే నేనైతే ఇక అన్నం ఇంకా బాయిల్ చేసేసి నేను పెట్టేసానండి పిల్లలకి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇక అన్నం బజ్జన్ ఉంది. ఇక వీళ్ళిద్దరు పిల్లలు ఇక డల్గా చూస్తూ ఉన్నారు. అన్నం పెట్టే వరకు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారంటే కొంచెం ఎందుకో జాలేసింది ఆ రోజు వచ్చేసి. ఇంక ట్యాబ్లెట్లు వేయాలి కదా, నేనైతే పెద్దది ఆ ట్యాబ్లెట్ వచ్చేసి సరేనని చెప్పేసి నేను అందులో నా లివర్ల దాంట్లో పెడితే తినలబడ్డమ్మ వచ్చేసి. అంటే అలా పెట్టి నేను పెట్టడం వల్ల ఏమో పెద్దది కదా, తినకుండా ఓన్లీ మొక్క మాత్రమే తిని వదిలేస్తే మళ్ళీ రెండోసారి ట్రై చేసి నేను అప్పుడు పెట్టిన మీరు చూడండి మీకే అర్థమవుతుంది. అక్కడ బుడ్డమ్మ తినదు, పక్కన నెట్టేసింది. కానీ ఆకలితో ఉందండి బుడ్డమ్మ వచ్చేసి. గడగడలాడుతూ తినేసింది బుడ్డమ్మ వచ్చి. ఈ తల్లి పెడతంటే ఏమేదో తినాలని చెప్పేసి ఏం ఉరుకులు పెడుతుంది, అక్కడికి ఏమైనా పట్టుకుని. ఎందుకంటే టాబ్లెట్ ఎక్కడ తింటుందా బుడ్డిదని చెప్పేసి ఆ భయంతో ఆ చిన్న బుడ్డమ్మని ఆపాను నేను. ఇంకా తల్లి పెట్టా. తల్లి కూడా చిన్నపిల్ల లెక్క ఉంటుంది, చూస్తే చిన్నది, అది పొట్టిగా ఉంటుంది కదా, అందుకని చిన్నపిల్ల లెక్క కనిపిస్తుంది. పిల్లకి తల్లికి తేడా తెలియదు ఒక్కోసారి వీడియోలో చూస్తే అలా ఉంటుంది బుడ్డమ్మ వచ్చేసి. ఇంక టాబ్లెట్ అయితే అలాగలాగ మింగేసిందండి. ఇక అన్నం పెట్టా, ఇంకా అలా ఓపిక లేక అలా తింటుంది పడుకొని. ఇంకా ఆకలేసి ఉంటుంది. ఇక ఓపిక లేదుగా సరే అలా తింటుంది అని చెప్పి వదిలేస్తే ఇంక తర్వాత ఆమె లేసి ఇంక తినేసిందండి. కూతురుని అయితే ఏమన్నది తినేటప్పుడు, ఏరే వాళ్ళని అయితే రానివ్వదు. ఏమొచ్చి ఇంకో రెండో బుడ్డమ్మేమో ఏం కూడా మెడలో తీసేసి ఇంకా మెడ తీసేసి అన్నం పెట్టానండి. ట్యాబ్లెట్లు అవి వేసేసా. అదైతే ఒకటో రోజుదేనండి ఆ వీడియో వచ్చేసి. నేను ఇంకెందుకంటే మధ్యలో తీయలేదు కదా నేను వీడియో వచ్చేసి, తర్వాత తీసాను నేను. 3వ రోజు తీయలేదు నేను, మళ్ళీ 4వ రోజు తీసాను. 4వ రోజు అయితే ఇలా ఉందో బుడ్డమ్మ వచ్చేసి. మళ్ళీ సాయంత్రం కూడా తీసే, ఎందుకంటే 4వ రోజు వచ్చేసి ఓయిటమ్మ తల్లి వెళ్ళిపోయింది. ఉండట్లా మన దగ్గర అసలు ఉండట్లేదు, వెళ్ళిపోయింది. ఆమె క్లాస్లో వస్తుంది చూడండి. బుడ్డమ్మ అయితే హుషారుగానే ఉందండి. 3వ రోజు నుంచే హుషారుగా ఉంది బుడ్డమ్మ వచ్చేసి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఆపరేషన్ చేయించే కదా, బాధ తీరినట్టుంది. ఇంకా వాళ్ళ బాధ ఉండదు కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఎక్కడ దాయాలో తెలియక వర్షానికి అన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీరు పాత వీడియో అదే ఆపరేషన్ చేసినప్పుడు వీడియో కూడా ఒక మేడం అలాగే పెట్టింది, కర్మ అని ఏదో పెట్టింది. ఇంకా ఆమె ఎందుకు పెట్టిందో మనకైతే తెలియదు, కానీ నేను చేసింది అయితే మంచి పనేనండి. ఆపరేషన్ చేయించి నేను మంచి పని చేశాను అనుకోండి. ఇంకా ఏమొచ్చేసి తల్లని నైట్ టైం తీసింది సన్నీ వెళ్ళి వీడియో వచ్చేసి. ఎందుకంటే నేను వెళ్ళి పెట్టేసి వచ్చా, మళ్ళీ నైట్ 12 గంటల అప్పుడు వెళ్ళేసి సన్నీగాడ అన్నం పెట్టేసేసి ఇంకో మెడిసిన్ వేయాల్సి ఉంటే సన్నీ వెళ్ళి పెట్టేసి వచ్చిండండి. నేను వెళ్ళకుండా నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉన్నారో చెప్తా.